మీరు నన్ను కొట్టండి, తిట్టండి, నేను భరించుకోగలను. ఆ దేవుణ్ణి మాత్రం ఏమనకండి. ఏనండి అయ్యా, ఏనండి, ఇంకో 10 రూపాయలు కలిపి ఫారెన్ బ్యాంక్ తీసుకురా. హలో బాయ్. మహాభవాని అయ్యో బాబా, నువ్వేంటమ్మా ఇక్కడ? నువ్వు ఇంటికి వెళ్ళి పూజ చేసుకో. బాబాయ్, అమ్మా, నేను చూసిన వెంటనే నా ఇంటిలో పుట్టిన కూతుర్లా అనిపిస్తావు. కానీ నిజం చెప్పాలంటే నిన్ను చూసిన సంతోషం కంటే భయమే ఎక్కువగా కలుగుతుందమ్మా. అది కాదు బాబాయ్, ఇంట్లో శాంతి అనే మాటే లేదు. కాస్త అమ్మకు దగ్గరగా ఉంటే ధైర్యంగా ఉండొచ్చు అనుకొని అయ్యో ఇలా వచ్చాను. అమ్మా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడమేదమ్మా. నీకెలా అడ్డంగా నిలబడ్డం నాకు కూడా కష్టంగా ఉందమ్మా. అతని పేరు విట్టే చలిగాలి కొట్టకుండానే శరీరం వణుకుతుందమ్మా. నా శరీరంలో రక్తంకు బదులు భయం పారుతుంది తల్లి, భయం పారుతుంది. బాబాయ్,